పాలకొండ గ్రామం. నేను తమటం రామాంజనేయులు. ఇష్యూ ఏమనగా, మేము మా ఇంటి పక్కన ఉన్న పాత ఇల్లుని గడిపి కొత్తగా కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నాము. ఎప్పుడైతే గడిపామో అప్పుడే మా ఇంటికి ఆపోజిట్ ఉన్న గుర్రాల ఊరుకుంది వాళ్ళు వచ్చి ఆబ్జెక్ట్ చేశారు. ఏమని అంటే, మీ ఇల్లు స్థలం ఇక్కడ వరకే, మీరు రోడ్డు వైపు రావడానికి వీలు లేదు అని వాళ్ళు ఆబ్జెక్ట్ చేశారు. మేము ఏమన్నామంటే, అది ఎప్పుడు 2015 మార్చిలోనే మా నాన్నగారు 50 గజాలన్న ఉద్దేశంతోన పాత ఇంటి నుంచి కొత్త ఇంటి వరకు మొత్తం, అంటే బొడ్డెడ్డోళ్ళ ఇంటి నుండి కర్ణి ఆదోళ్ళ ఇంటి వరకు ఈ మధ్య గల చెక్కుబంది వద్ద ఉన్న 50 చదరపు గజాలు మాకి అమ్మినట్టు వాళ్ళు నీట్గా రాసిచ్చినారు. ఇక్కడ దానికి డాక్యుమెంట్ కూడా ఇక్కడ ఉంది. అదేంటంటే, ఇదిగో 2016 మార్చిలో రాసిన డాక్యుమెంటు ఇక్కడ చూడండి. ఇందులో ఉరుకుందప్ప సంతకం చేశాడు. ఎవరైతే అబ్జెక్షన్ ఆ పెద్ద మనిషి ఉరుకుందప్ప వాళ్ళ తమ్ముడు కొడుకులు నరేషు, శేఖరు, ఇంకొక తమ్ముడు వెంకటేషు. ఇది వీళ్ళది. గుర్రాల వెంకటేషు, గుర్రాల ఉరుకుందు, గుర్రాల ఈరన్న కుమారులు. మా అందరి సమక్షంలో మేము మీకు అమ్ముతున్నాము అని చెప్పి అక్షరాల 50,000 రూపాయలకి, ఎంత 50,000 రూపాయలకి 50 చదరపు గజాలు అమ్మినాం. ఎక్కడి నుంచి ఎక్కడికి అమ్మినామంటే, తూర్పు కర్ణి ఆదిన్న గారి జాగా టు పడమర వీరారెడ్డి గారి జాగా, మొత్తం 50 చదరపు గజాలు. అంటే రోడ్డు నుండి మీ ఇంటి పక్కన ఎంత జాగా ఉందో అదింత మీకే సంబంధం అని ఆ రోజే రాసి క్లియర్గా 50,000కి ఇచ్చి రాసిచ్చినారు. అందులో పెద్ద మనుషులు మూకన్న, పెద్ద ఆంజనేయులు, సలగలకొండ ఉరుకుందు, అలసంగుత్తి ఉరుకుందప్ప ఎంపీటీసీ, వీళ్ళందరూ క్లియర్గా రాసి ఇచ్చింటే కూడా ఈరోజు ఏమంటున్నాడు, గడపక ముందు ఒక రోజు ఏమన్నాడంటే, నేను డబ్బులు ఇవ్వలేదన్నాడు. 2022లోన నేను మా నాన్న పోయి వాళ్ళ కోడలు వెంకటలక్ష్మి మా ఇంటి దగ్గర కట్లేస్తుంటే, మీరు కట్లు వేయడం పద్ధతి కాదు అని మా నాన్న వచ్చి ఉరుకుందుకు చెప్తే, వాళ్ళు మేము ఇవ్వలేదు, మేము అమ్మలేదు, నేను వచ్చి పెద్దప్ప మీరు అమ్మినారు, మీరు అమ్మినట్టు నా దగ్గర ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అని చెబితే, లేదు డాక్యుమెంట్స్ మీరు దొంగ డాక్యుమెంట్లు రాస్తారు, నేను సంతకమే చేయలేదన్నారు. తర్వాత ఎస్ఐసార్ దగ్గర పోయి కంప్లైంట్ ఇస్తే, అప్పుడు ఈ డాక్యుమెంట్స్ ఈ సంతకాలు చూస్తే అప్పుడు అన్నాడు, అవును నేను అమ్మినాను, వీళ్ళ దాంట్లో 50 చదరపు గజాలు ఉన్నాయి కదా, నేను కొలుస్తా అన్నాడు. ఆ ప్రకారమే పెద్ద మనుషులు అనగా ఎవరు నెట్టకాలు పెద్ద మనుషులందరూ పిలుచుకొచ్చి వాళ్ళందరి సమక్షంలో కొలుస్తామని ఊరందరి సమక్షంలో వాళ్ళే కొలిస్తే, వాళ్ళు అనుకున్నట్టు అక్కడ 50 చదరపు గజాలు కూడా లేదు. వాళ్ళు చెప్పిన జాగా ఏదైతుందో ఆ జాగా కూడా మొత్తం అక్కడ రోడ్డు నుంచి మా ఇంటి వరకు ఉన్న 50 చదరపు గజాలు కూడా లేదు. వాళ్ళు వచ్చి మీకు ఏం లేదు వెళ్ళండి అంటే వాళ్ళు సైలెంట్గా ఆ రోజు వెళ్ళిపోయారు. మళ్ళీ తర్వాత ఇలా సరిపోదు, మేము సర్వేర్ పెడతామని చెప్పి వాళ్ళే సర్వేర్కి పోయి డబ్బులు కట్టి సర్వేర్తో కొలిపిస్తే, సర్వేర్ వచ్చి చెక్ చేసి అక్కడ అసలు ఇక్కడ ఏమీ లేదు, మీరు ఎలా అమ్ముతారు ఎలా పోతారని వాళ్ళకి క్రాస్ క్వశ్చన్ చేస్తే, ఆ రోజు ఏమన్నారంటే, లేదు సార్ 50 చదరపు గజాలు ఇచ్చామా అంటే, మేము అప్పుడు ఈ డాక్యుమెంట్స్ ఇచ్చాం. ఈ డాక్యుమెంట్ ప్రకారం వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఆల్రెడీ 50 చదరపు గజాలు అమ్మారు కదా, అక్కడ జాగానే లేదు, ఇంకెందుకు వస్తున్నారని అడిగారు. లేదు సార్ ఒకప్పుడు మా సైడ్ ఉందని. వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఎవరిది అంటే మాదే అన్నారు, ఊరుకుంది వాళ్ళు. మీరు ట్యాక్స్ కడుతున్నారంటే కడుతున్నామన్నారు. మరి అవతల ఎవరంటే తంతుమల్లిది, వాళ్ళ ఇంటికి ట్యాక్స్ కడతామంటే లేదన్నాడు. వాళ్ళ గవర్నమెంట్కి వాళ్ళు ట్యాక్స్ కడతారు, మీ గవర్నమెంట్కి మీరు ట్యాక్స్ కడతారు అంటే ఇది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంది, మీ హ్యాండ్ ఓవర్ కాదు. ఇది ఆల్రెడీ ఎక్స్టెండెడ్ గ్రామ కంఠం, అంటే డెవలప్డ్ విలేజ్తో మీకు సంబంధమే లేదు. నీకు ఏమైనా పొలం కావాలంటే పొలంలో గజం కాదు అడుగుతో సహా నీకు లెక్కలేస్తాను. విలేజ్లో అట్లా వేయడం లేదు. ఇది ఎప్పుడు ఈరోజు కాదు, విలేజ్ అది మా ఇల్లు 200 సంవత్సరాల ముందు నుంచి మా ఇల్లు ఇక్కడ ఉంది. ఆ ఇంటికి ఈరోజు వచ్చి వీళ్ళు క్రాస్ క్వశ్చన్ చేయడం తప్పు. అందుకే ఆ రోజు సర్వేసార్ కూడా వద్దని చెప్పి వాళ్ళకి చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు అయినను మళ్ళీ లేదు మేము మండల సర్వేకి కొలిపిస్తాం, వాళ్ళతో కొలిపిస్తామని మళ్ళీ మండల సర్వే దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆ సార్కి చలాన కట్టి మరి ఆ సార్ ఊరిలో పిలిపించారు. సార్ కూడా వచ్చి మా డాక్యుమెంట్స్ ఏమైనా ఆ డాక్యుమెంట్స్ చూసి, ప్లస్ ఇంతకుముందే ఈ 2016 కంటే ముందే మా తాతగారు ఎప్పుడు 1924 ఏప్రిల్లోన 1924 ఏప్రిల్ అంటే మేము పిల్లలు పుట్టకముందే ఆ రోజే దీని ఏలంలోన, అంటే ఆక్షన్లో ఆంజనేయ గుడి ముందు ఉండే ఆక్షన్లోనే వేసి పబ్లిక్లో అందరూ ఎదురుగా కొన్న డాక్యుమెంట్ ఇది. ఆ ఇంటి డాక్యుమెంట్ ఇది. ఆ ఇంటి డాక్యుమెంట్లు ఏముంది స్పష్టంగా, తూర్పు తంటమైన గారి ఇల్లు అంటే ఏదైతే మేము చెప్తున్నాం ఇప్పుడు, ఆ పాత ఇల్లు, పడమర బొడ్రెడ్డి ఇల్లు, ఉత్తరం రస్తా, దక్షిణం రోడ్డు అని ఆ రోజు క్లియర్ రాసింది. ఇక్కడ దక్షిణం రోడ్డు అంటే వాళ్ళు జాగా ఉంటే ఆ రోజే జాగా రాయాల్సింది కదా. ఆ రోజు రోడ్డు ఎందుకు రాశారంటే అది ఆల్రెడీ అప్పటికే రోడ్డు కాబట్టి దాన్ని వాళ్ళు ఈరోజు అప్డేట్ చేస్తుంటే 2016లో వచ్చి వీళ్ళు ఇంతేలే వీళ్ళతో ఏం లేని చెప్పి మా నాన్న చాలా సెన్సిటివ్ పర్సన్, అలాంటి పర్సన్తో 50,000 ఇచ్చుకున్నారు. పోతే వెళ్ళి మనకి 50,000 పోయినా పర్లేదు అని ప్రశాంతంగా ఉంటామని చెప్పి ఆ రోజు 50,000 ఇచ్చి రాసుకున్న తర్వాత మళ్ళీ మొన్న 2 నెలల క్రితం మొన్న వచ్చి మేము గడిపేస్తే వాళ్ళు వచ్చి ఆబ్జెక్ట్ చేశారు. చేస్తే ఇది మంచి పద్ధతి కాదని చెప్తే సర్వేర్ పిలుచుకొచ్చారు. ఆ మండల సర్వేర్ కూడా వచ్చి 2 డాక్యుమెంట్స్ చూసి ఏమన్నారంటే, క్లియర్గా మండల సర్వేరు ఒకటి 84లోన చూపించింది,
కొన్నది, ఒకటి 84లో కొన్నది, ఇంకొకటి 2016లో కొన్నది. 2 డాక్యుమెంట్లు క్లియర్గా ఉన్నాయి. మీరు అక్కడ ఎందుకు వెళ్తారు? మీకు అక్కడ సంబంధమే లేదని చెప్పాడు ఆయన. లేదు సార్, ఒకప్పుడు మా పొలం ఉందంటే కూడా లేదు, అది ఒకప్పుడు ఉండొచ్చు, అది రోడ్డుది, ఇట్స్ 40 ఫీట్ రోడ్. 40 ఫీట్ రోడ్ అంటే మా కాంపౌండ్ దగ్గరకు ఉన్నది 36 అడుగులే. మా కాంపౌండ్ దగ్గర ఉన్న 30 అడుగులే. అయినా కూడా వాళ్ళు వచ్చి కొలత పెడితే మా కాంపౌండ్ లోపలికి 40 అడుగులు వస్తుంది. సో ఆ సార్ ఏం చేశారంటే, మీరు చెప్పారు కదా, చెప్తున్నారు కదా, అడుగుతున్నారు కదా, మీరు కొలమంటారు కాబట్టి నేను మీ సాటిస్ఫాక్షన్ కోసము జస్ట్ ఊరికే బౌండరీస్ పెట్టి వెళ్తున్నాడు, అంత మాత్రాన మీకు సంబంధం లేదు అన్న మాట స్పష్టంగా చెప్పాడు ఆయన. లేదు సార్ మీరు కొలంటే కొలిచాడు. కొలిచి ఆ సారు ఈ రిపోర్ట్ ఇచ్చాడు. వీళ్ళు ఎవరైతే సర్వే పెట్టించారో అదే సర్వే సార్ గారు రాసి ఎంఆర్ఓ సార్ తహసీల్దార్గా సైన్ సిగ్నేచర్ చేసి వాళ్ళు ఇచ్చారు. ఇంతకైనా ఎవిడెన్స్ ఏమైనా ఉంటుందా? అందులో ఎవిడెన్స్ ఏం రాశారు క్లియర్గా, మీరు ఏదైతే అబ్జెక్ట్ చేస్తున్నారో సర్వే నెంబర్ 153/2లో ఆ సర్వే నెంబర్లో ఉన్న జాగా ఇట్స్ ఏ రోడ్ జాగా అని క్లియర్ రాసింది. సో అది దేనికి చెందుతుందంటే ఇది ఎక్స్టెండెడ్ గ్రామకంఠం, మీకు ఏమాత్రం సంబంధం లేదు, ఇది ఎక్స్టెండెడ్ గ్రామకంఠం కాబట్టి ఇది గ్రామ పంచాయతీకి చెందుతుంది, అందుకే మీకు ఇక్కడ ఏమీ లేదు అని క్లియర్గా రాసింది ఇక్కడ. ఇప్పుడు సార్ ఇప్పుడు 19వ తేదీ మొన్న 19 జనవరి 2026లోన మొన్న క్లియర్గా రాసిచ్చాడు. ఏమని రాసిచ్చాడు? ఇది మీరు తెలుపుతున్న రోడ్డు మరియు రోడ్డుకు ఉత్తరాన ఉన్న ఇల్లు అంటే మా ఇల్లు, రోడ్డు మరియు రోడ్డుకు ఉత్తరాన ఇల్లు ఎక్స్టెండెడ్ గ్రామకంఠం నందు ఉన్నందున రాసింది. అంటే వాళ్ళ జాగా కాదు, ఇది గ్రామకంఠం విలేజ్లో ఉంది కాబట్టి మీకు ఏమీ సంబంధం లేదు అని వాళ్ళు క్లియర్ రాసింది. ఇది రాయడం వల్ల ఇది తీసుకెళ్ళి సర్వే సార్ గారు సిఎస్ఆర్కి ఆఫీసర్గా సబ్మిట్ చేశారు. ఇది సిఎస్ఆర్ గారు ఎస్ఐసార్ గారు ఆల్రెడీ డాక్యుమెంట్ క్లియర్ ఉంది కాబట్టి మీరు రాండి అని పిలిస్తే 3 టైం నుంచి ఒక్కసారి కూడా రావట్లేదు పోలీస్ స్టేషన్కి. ఎందుకు? వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఏమి లేవు, ఆల్రెడీ ఎవిడెన్స్ క్లియర్గా మనకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఏమీ లేదని తెలిసి వాళ్ళు తప్పించుకు తిరుగుతున్నారు 3 డేస్ నుంచి, 3 రోజుల నుంచి తెలుసా, 3 రోజుల నుంచి అసలు రావట్లేదు. ఈరోజు వచ్చి వాళ్ళు మనం పని చేస్తుంటే పొద్దున ఏం లేదు, జస్ట్ పైపులు పెట్టి పెయింట్ చేయడానికి 7:30కి ఒక కూలీ మనిషి వచ్చాడు. వచ్చి మా ఇంట్లో ఎక్కడ కాదు, మా ఇంట్లో మేము పెయింట్ వేస్తుంటే వచ్చి నానా దుర్భాషలు ఆడారు. ఎలా ఆడారంటే నేను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా ఆ మాటలు బయట చెప్పలేను. ఎన్ని మాట్లాడారు తెలుసా? అవి ఒకసారి కావాలంటే మీకు రికార్డు కూడా మీకు ఇస్తాను. వాళ్ళు తండ్రి కొడుకులు భీమరెడ్డి, రాముడు, ఈరన్న చూసుకున్నా అంటే చూసుకున్నా అడ్డపంచి కడతారు, పోతారు, పెళ్ళి ఏం కాదు, రూపాయలు కట్టి మీరేమైనా యుద్ధాలు చేస్తారు ఇక్కడ. మీకు అంత చేతనైతే అంత ఉంటే పోయి బయట ఒక ఎకరా కొనండి, ఒక సెంటు కొనండి. మేము మా దగ్గరకు వచ్చి మీరు మాట్లాడేంత అవసరం లేదు కదా. మేము ఒకసారి అడగండి. మేము మా ఇంట్లో అందరూ, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, నా తమ్ముడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, మా తమ్ముడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, మా వైఫ్లు వచ్చే వైఫ్ అందరూ మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. మేము ఇంత ప్రశాంతంగా ఇంత పద్ధతిగా ఉంటే వాళ్ళు ఒకరైనా చదువుకునే వాళ్ళు ఎందుకు లేదంటే, ఈ డాక్యుమెంట్ వచ్చి ఎప్పుడైతే సర్వేర్ అడిగాడో ఏమయ్యా ఈ డాక్యుమెంట్ రాసినావు కదా ఊరుకుందప్ప నువ్వు అడిగితే ఏమంటాడు? లేదు సార్ నాకు చదువు రాదు, నాకు వాళ్ళు ఏమో రాసిచ్చాను, మరి డబ్బులు ఎత్తేసుకున్నావా 50,000 అంటే నాకు తెలియదు. అంటే ఇంత మూర్ఖంగా ఎలా బిహేవ్ చేస్తారు సార్ ఒక పర్సన్? చెప్పండి. ఇంత ఎవిడెన్స్ ఉన్న తర్వాత కూడా అవును సివిల్ కేసు పోలీసులు దీంట్లో ఎంటర్ కాదు. సివిల్ ఒక్క సెకండ్, కోర్టు కేసు ఒకసారి కోర్టు పరంగా వెరీ గుడ్ పాయింట్. ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్ నౌ. టెల్ మీ. సి మనకు అసలు కోర్టుకి వెళ్ళాలన్న ఉద్దేశం ఏమాత్రం లేదు. ఎందుకంటే మన స్థలం కాబట్టి మనకు వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళే కోర్టుకి వెళ్తామని వాళ్ళే లీగల్గా డాక్టర్ పి రాజేంద్ర ప్రసాద్ అనే లాయర్ దగ్గర నుండి వాళ్ళు నోటీస్ పంపించారు. వీళ్ళకి తెలియనంత లాయర్కి తెలిసినంత కూడా వీళ్ళు తెలియదు. లాయర్ ఏం రాశారంటే క్లియర్గా యాజ్ పర్ స్టేట్మెంట్ ఏమన్నాడంటే